భాగాన్ని పంపాడు, ఆ దేవునిలో ఉన్న భాగాన్ని పంపాడు కనుకే లోపడున్న ఆత్మ ఏదైతే ఉందో ఈ జీవి మరణము లేనిది. ఈ మట్టిలో నుంచి ఇంకొక చోటికి దాన్ని మారుస్తున్నాడు. మరణం అనే స్లీపింగ్ నిద్ర ద్వారా దాన్ని మారుస్తున్నాడు. నీవు నరులను ఏం చేస్తావు? మంటికి మార్చుచున్నావు. మొదట మంటే, తర్వాత ఆయన భాగాన్ని లోకానికి పెట్టాడు. పెట్టి దాన్ని తీస్తున్నాడు, మార్చి ఏమన్నాడు తెలుసా? నరులారా రండి అని చెప్పట్లేదు. నరులారా రండి అని చెప్పట్లేదు. తిరిగి రండి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు నువ్వు అక్కడి నుంచి వచ్చావు గనుకే నరులారా తిరిగి రండి అని మనం ఎవరికి చెప్తాం? ఇక్కడి నుంచి ఎవరైనా అక్కడికి వెళితే, వేరే చోటుకి వెళ్తే ఫోన్ చేసి త్వరగా రండి, త్వరగా తిరిగి రండి, తిరిగి రారే, ఇంకా ఆలస్యం చేస్తున్నారంటాం. దేవుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనిషికి ఈరోజు అర్థమవక ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది సంపాదించాలి, ఇది నాది, అది నాది. ఏది నీది కాదు. ప్రసంగి గ్రంథం 2:18 ఒక మాట ఉంటుంది ప్రియులారా. అలాగనుకునే వాళ్ళకి ఏమన్నా తెలుసా? అంతా నీది అనుకుంటున్నావు, సంపాదించిందంతా నీది అనుకుంటున్నావు, సంపాదనే జీవితం అనుకుంటున్నావు. కానీ నువ్వు సూర్యుని క్రింద ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తర్వాత వచ్చేవారికి, చూసారా, నేను ఎంత సంపాదించినా ఆకాడికి ఈ షర్ట్ అయినా సరే, నా తర్వాత ఉన్న వాళ్ళకి నేను దీన్ని ఏం చేయాలి? ఆయన మాట్లాడుతున్నాడు. కోట్లు సంపాదించిన ఆయన మాట్లాడుతున్నాడు. ఏమైనా మాట్లాడుతున్నాడు? సూర్యుని క్రింద నేను ఎంత ప్రయాసపడి నేను సంపాదించానో ఆ సంపాదను ఏమన్నాడు? చేసిన పనులన్నట్లు నా తర్వాత వచ్చువానికి నేను వదిలేయాలి. మీకు అర్థమవుతుందా? మనం వదిలేయాలి. మన ఇంటి వారికి మన దేహాన్ని వదిలేసి వెళ్ళిపోతాం మనం. ఎవరైనా మన దేహాన్ని ఎంతసేపు ఉంచుకుంటారు? గంట, 2 గంటలు, మహా అయితే ఎన్ని రోజులు? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు. నెలల ధరబడే ఉంచుకుంటారా? అవసరం లేదు. మనం వాడుకున్న వస్తువులు అవసరం. ఈ భూమి మీద నేను ఏదైతే కష్టపడి చేశానో అది నా తర్వాత వచ్చే వారికి నేనేం చేయాలి? విడిచిపెట్టాలి. ఎవరైనా విడిచిపెట్టేయాలి. ఎప్పుడు వస్తుందో తెలియదు మన ఫ్రెండ్ ఎవరు, ఎప్పుడు వస్తుందో తెలియదు మన బంధువు ఎవరు. దాన్ని దేవుడు అన్నాడు మార్చడం. ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి మార్చడం. ఇది అద్దిల్లు లాంటిది. ఇది ఆయన భాగాన్ని లోకానికి పంపి తండ్రి పాత్ర పోషించు, తల్లి పాత్ర పోషించు, బిడ్డ పాత్రలో నువ్వు జీవించు. ఇదిగో జస్ట్ నా దగ్గర నుంచి నేను ఎందులోకి మారుస్తున్నాను? మంటిలోనికి మారుస్తున్నాను. నీకు ఆయుష్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మరలా మంటిలో నుంచి మార్చేస్తున్నాను. అదన్నాడు. నరులారా చెప్పండి. ఏదైనా వదిలేసి వెళ్ళిపోవాలి. గుర్తుపెట్టుకోండి. నిజమైన భక్తుడైతే ఏం చేస్తాడో చెప్పనండి. ఒక భక్తుడు చేశాడండి బైబిల్లో. దేవుడి కొరకు ప్రయాసపడాలని ఇల్లు వాకలో మొత్తం అంతా కూడా దేవునికి ఇచ్చేశాడు. దేవునికి ఇచ్చేసి ఇదిగో సువార్త పనులో దైవజనులకు సహకరించి ఇచ్చేశాడు. ఇచ్చేసినటువంటి కొన్ని రోజులకు చనిపోయాడు. అంటే అలా చనిపోయినటువంటి ఆయన, మీరు బాగా ఆలోచిస్తే, అలా చనిపోయినటువంటి ఆయన దేవుడు ఏమంటాడు తెలుసు? ఇదిగో నేను ఇచ్చినటువంటి జీవితాన్ని చక్కగా ఎవరికి ఇచ్చావు? ఇది మనసు లేని వాళ్ళకి అర్థం కాదు ప్రియులారా. ఏ ఉపన్యాసాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే, ఏ సందర్భమైనా, అది ఏ ప్లేస్ అయినా మనుషులు మోటివేషన్ చేయడానికి ఉండొచ్చు, మనుషులు మెప్పించడానికి ఉండొచ్చు, లేకపోతే ఆ ప్రోగ్రామ్ హైలైట్ చేసుకోవడానికి అయి ఉండొచ్చు. కానీ ఒక బైబిల్లో నుంచి చేసే ఉపన్యాసం ఏదైతే ఉందో అది మనిషిని దేవుని కొరకు సిద్ధపరచడానికి. మీరు మనసు పెట్టి ఆలోచించండి. ఈ లోకాన్ని ఎప్పుడు ఏ మనిషి విడిచి వెళ్ళిపోతాడో చెప్పగలరా? చెప్పలేం. మరణం యొక్క బలము గలవాడు అపవాది. అందుకునే దేవుడు ఏం చేశాడు తెలుసా? బాగా ఆలోచించండి. మనుషులకి నా గురించి అర్థం కావట్లేదు. ఎంత చెప్పినా వారికి అర్థం కావట్లేదు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే మనిషి అన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. నేను ఎంత చెప్పినా అర్థం అవట్లేదు. చీట్లు కొంతవరకు అర్థమైంది. ఇదిగో ఈ సందర్భం కొంతవరకు అర్థమైపోయింది. అయితే నేనేం చేయాలి తెలుసా? మనుషుల్లోనికి వెళ్ళిపోవాలి.
ఒకడికొచ్చాడు, ఒక చోటకొచ్చాడు, ఒక పర్వతం మీదకి వచ్చాడు. ఆ పర్వతం మీదకి వచ్చి మోషేతో మాట్లాడాడు. మరలా సొలొమోనుతో మాట్లాడాడు. ఇదిగో మందిరంలోకి వచ్చాడు, పాలెములోకి వచ్చాడు, అక్కడ మాట్లాడాడు. ఆ పాలెంలో వచ్చాడు. చూడండి, దేవుడు పాలెంలో ఒక గుడారం వేసి ఆయన మందసం ఉంటే, ఆయన మహిమా తేజస్సు అక్కడ ఉంటే మనుషులందరూ కూడా డేరాలు వేసుకుని అలాగ ఉండేవారు. 20 లక్షల మంది ఇలా టెంట్లు వేసుకుని 20 లక్షల మంది అలాగుంటే, దేవుడు దూరంగా ఒక పాలెము వెలుపడ ఒక డేరాలో ఆయన మందసం ఉంటే ఆయన తేజస్సు అక్కడ ఉండేది. పర్వతం మీదకి వచ్చాను, మోషేతో చెప్పించాను, నడిపించాను, వాళ్ళ మధ్యకి వచ్చేసాను, తేజస్సు ఇంకా అర్థం కావట్లేదు. అయితే నేనేం చేయాలి తెలుసా? వాళ్ళలాగానే మట్టిలానే మారాలి. దేవుడు చూడండి, వాళ్ళలాగానే మట్టిలానే మారాలి, వాళ్ళలాగానే మట్టిలా మారాలి, మట్టి దేహంలోనికి వెళ్ళాలి. ఏమండి, పర్వతం మీదకి వచ్చిన దేవుడు, పాలెంలోనికి వచ్చిన దేవుడు, ఇదిగో మందసంలోనికి వచ్చినటువంటి దేవుడు, ఇదిగో మనుషుల్లో మనిషిగా వచ్చేయాలి. మనుషుల్లో మనిషిగా ఇదిగో పాప శరీరాకారాన్ని ధరించేయాలి, మట్టి శరీర ఆకారాన్ని ధరించేయాలి. మట్టి శరీర ఆకారాన్ని ధరించేసి వాళ్ళ మధ్యకి వెళ్ళిపోవాలని మన మధ్యకి వచ్చాడు. ఆయనే చెప్పండి, జీసస్ క్రైస్ట్ ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన చెప్పిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? ఆయన ఈ లోకానికి వచ్చి చెప్పిన మొట్టమొదటి మాట, ఆయన ఎక్కడికి వచ్చాడు తెలుసా మీకు? ఆయన ఎక్కడికి వచ్చాడు తెలుసా? అసలు ఆయన ఏ ప్రదేశానికి వచ్చాడు తెలుసా? ప్రతి ఊర్లో ఈ మధ్యన మీటింగ్కి వెళ్తున్నప్పుడు అంటారు, మా ఊర్లో అందరూ ఎదవలేనండి, మంచోళ్ళు లేరండి, వాక్యానుసారంగా బతికేవాళ్ళు లేరండి, కుర్రోళ్ళు అంటారా వాళ్ళు ఇంకా పనికిమాలోళ్ళు అండి అంటారు ఎక్కడికైనా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు. ఒక విషయం చెప్పండి, పలానా ఊర్లో పనికిమాలోళ్ళు లేని ఊరి పేరు చెప్పమని మీరు గూగుల్లో కొట్టండి, ఎవరన్నా అడగండి. ప్రతి మనిషి ఎలా ఉంటున్నాడు? దేవునికి దగ్గర అవుతున్నాడా? ఈ లోకం శాశ్వతం కాదే, శాశ్వతమైన లోకానికి వెళ్ళాలి. ఇదిగో వెళ్ళాలంటే నాకు ఇచ్చిన దేవుడు, ఈ జీవితాన్ని ఇచ్చిన దేవునికి నా జీవితాన్ని సమర్పించుకోవాలి అనే ఆలోచన కలిగి ఉంటున్నాడా? లేదు, మనిషి ఆలోచన కలిగి ఉండట్లేదు. బాగలేదు లోకం అసలు. కానీ యేసుక్రీస్తు వారు కూడా పుట్టింది ఎక్కడ తెలిసిండే? యేసుక్రీస్తు వారి దేవుడు కూడా నరులారా తిరిగి రండి అని పిలిచిన దేవుడు, తేజస్సు వచ్చింది ఎక్కడికి తెలుసా? మనుషుల మధ్యలోకి వచ్చింది. ఆ మనుషుల మధ్యలో ఎక్కడికి వచ్చింది తెలుసా? ఆసియా ఖండం ఎక్కడికి వచ్చింది తెలుసా? జెరూసలేంలో ఎక్కడికి వచ్చింది తెలుసా? ఒక ఏరియా. బెత్లెహేంలో ఒక ఏరియా. అక్కడ నజరేతు ఎందుకు వచ్చింది తెలుసా? దేవుడు యేసుక్రీస్తు వారు అక్కడ ఎందుకు పెరిగాడు తెలుసా? నజరేతులో నరహంతకులు, నజరేతులో దొంగలు, నజరేతులో దోషులు, మంచోడంటూ ఉండేవాడు కదా అక్కడ. ఈయన బెత్లెహేంలో పుట్టిన ఆయన్ని యేసేపు మరియమ్మ గారి ద్వారా దేవుడు నడిపించుకుంటూ తీసుకెళ్లి నజరేతులో ఏం చేశాడు తెలుసా? అక్కడ పుట్టింపజేశాడు. అక్కడ ఎందుకు పుట్టింపజేశాడంటే, నేను ముగిస్తున్నాను, ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. మాటలు వినండి, క్లైమాక్స్ మాటలు 5 నిమిషాల్లో మీకు అర్థం కావాలని చెప్పేది. ఆ నజరేతునికి వచ్చిన తర్వాత ఎవ్వరు మంచివారు కాదు, మంచివారు గంజాయి తోటలో మాట్లాడతారు కదా, మీరు ఏంటంటారు? ఆ కోటల, ఆ మొక్కల ఆయన అక్కడ ఎదగడం స్టార్ట్ అయింది. యేసుక్రీస్తు వారు చిన్ననాటి నుంచి. ఆయన్ను చూసిన తర్వాతే మొట్టమొదటగా ఈ లోకాన్ని వదిలి బతకాలన్న ఆశ, ఈ లోకం శాశ్వతం కాదనేటువంటి కోరిక, మనకున్నది విడిచిపెట్టి ఆయన దగ్గరికి వెళ్ళాలన్న ఆశ మొట్టమొదటగా నజరేతులో ప్రారంభమైంది. ఆయన పుట్టిన బెత్లెహేంలో కూడా కాదు, నజరేతులో ప్రారంభమైంది. ఆ నజరేతులో ప్రారంభమైన తర్వాత అక్కడి నుంచి లేచారు. అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి అపోస్తులు ఎవరైతే బెత్సయోదా, పేతురు గారు, యాహాను, ఆంద్రేయులు వాళ్ళందరూ కూడా యాడ్ అయ్యారు. కానీ ఫస్ట్ యేసుక్రీస్తు వారు పెరిగిన ఊరే తెలుసా? నజరేతు. మొట్టమొదటి క్రీస్తు ఫాలోవర్స్ స్టార్ట్ అయింది క్రైస్తవులు అక్కడే. ఈ మాట మీకు ఎందుకు చెప్తుందో తెలుసా? క్రీస్తుని కలిగిన మనం ఈ లోకం శాశ్వతం కాదని గుర్తించాలి. ప్రతిరోజు ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదని జ్ఞాపకం తెచ్చుకుని బ్రతుకుతుండాలి. ఈ లోకాన్ని విడిచి వెళ్లే లోపు మన కుటుంబాల్లో రక్షణ ఉందా లేదా గమనించుకోవాలి. ఆ రక్షణ నా కుటుంబానంతటికీ ఉందా లేదా? ఈ లోక మనిషి బయటికి వెళ్తున్నాడు,
నా కొడుకు అక్కడికి వెళ్తున్నాడు, ఇక్కడికి వెళ్తున్నాడు, నా కూతురు అక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. రక్షణ ఉందా లేదా? ఆయన్ని అంగీకరించారా లేదా? రక్షణ భాగ్యంలో నడుస్తున్నారా లేదా? ఆ రక్షణ ఉంటే ఎక్కడున్నా, ఏ రకమైన పిలుపు వచ్చినా ఎక్కడికి వెళ్తాం? నిత్య రాజ్యానికి వెళ్తామన్న అవగాహన ఉండాలి. అందుకని పిలిపి పత్రికలు ఆ మాట చదివి ముగించేద్దాం. ముగింపు ప్రార్థన చేస్తాను. పిలిపిలికి రాసిన పత్రిక ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. ఆ మాట చదువుతాం. ఒకసారి త్వరగా ఆ మాట చూసేసుకుని ముగిద్దాం. విన్న మాటలు హృదయంలో పెట్టుకోండి. పిలిపిలికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రికలో అంటే 3వ అధ్యాయంలో ఒక్కసారి 8వ వచనం చదువుతాం. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తము నష్టముగా, చూడండి, సమస్తం ఏం చేస్తున్నాడంట? క్రీస్తు కోసం అన్ని నష్టమే. లోకంలో ప్రభు ముందు అన్నీ నష్టమే. నీ జీవితము నష్టమే, నీకున్న ఆస్తి అంతస్తు నష్టమే, నీకున్న పరువు నష్టమే, అన్నీ నష్టమే అని కింద వచనం చూడండి ఏమంటున్నాడు. ముగిస్తాను. 10వ వచనం. ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలనని ఆయన మరణ విషయములోను సమాన అనుభవము గలవాడునై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం ఆయన శ్రమలలో పాలుబాడునగునట్లు ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో, చూసారా, క్రీస్తు నిమిత్తం నేను బ్రతకాలి, క్రీస్తు కోసం నేను జీవించాలి, సమస్తం నష్టముగా, అదేదైనా సరే, ఆరోగ్యమైన, ఆస్తి అయినా, అంతస్తు అయినా నష్టంగా ఎంచుకుంటాం. ఎందుకు తెలుసా? క్రీస్తు నమ్ముకోవాలి. గుర్తుపెట్టుకో, ఈ లోకం నీకు శాశ్వతం కాదు. మృతుల్లో నుంచి నీకు పునరుత్థానం నీకు కావాలంటే, దేవుని రాజ్యం చేరాలంటే క్రీస్తును సంపాదించుకున్న వారలారా, ఆయన మీరు పోగొట్టుకోవద్దు. మీ కుటుంబాల్లో రక్షణ ఉందా? వినరు. మనం ఎన్ని మాటలు చెప్పినా సోదిగాను వెర్రితనముగాను ఉంటుంది. కానీ బాగా ఆలోచించండి. దేవుడు చెప్పే వేరే మాటలేమీ కాదు. ఈ లోకం శాశ్వతం కాదు. శాశ్వతమైన ప్రభువుని గ్రహిద్దాం, ఆయన తెలుసుకుందాం. అట్టి విధానంగా ఈ కుటుంబం ఉండునుగాక. విన్న మీరు కూడా ఆ విధమైనటువంటి ప్యాటర్న్లో మీ కుటుంబాలను నడిపించుకుందురుగాక. ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియబిడ్డలారా, ప్రార్థన చేసుకుని కార్యక్రమం ముగించుకుందాం. మన మధ్య ఉన్నటువంటి రాజుగారు వచ్చి ప్రార్థన చేస్తారు. నేను దీవెనిస్తాను. హృదయపూర్వకంగా ప్రార్థనలు ఏకీభవించండి. తర్వాత ఎవరైనా అవుట్ ఆఫ్ థ్యాంక్స్ బంధువు మిత్రులు ఎవరైనా తెలియజేయాలనుకుంటే తెలియజేయండి. ప్రార్థన చేద్దాం. విన్న వాక్య నిమిత్తం, జరగబోయేటువంటి కార్యక్రమం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మన మధ్య రాజుగారు వచ్చి ప్రార్థన నడిపిస్తాను. నేను దీవెనిస్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.